సో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది మన ఫస్ట్ వ్లాగ్. సో మనం ఇది ఒక సిరీస్ లాగా చేయబోతున్నాం. మేము 8 days పెడతాం. ఇది మా డైమండ్ యూత్ అసోసియేషన్ మెంబర్స్ పెట్టే వినాయకుడు స్పాట్. సో ఇయర్ వినాయకుడు అయితే బుక్ చేయలేదు, చేయడానికే వెళ్తున్నాం. సో ఒక తుప్పాస్ బండి దొరికింది. ఆ బండి మీద ముగ్గురం వెళ్ళాలి. అది కూడా ఎక్కడో కాదు, నాగోల్లో. చూడండి, ఇలాంటి దేశభక్తి మీకు ఎప్పుడైనా వచ్చిందా? సో గైస్, ఇప్పుడు నేను నేషనల్ యాంథమ్ ఆడితే నా బండి ఆపేస్తాడని ఆడతలేను, అంతే పాడదాం అనుకుంటున్నా. సరే, సో గైస్ ఇప్పుడు మనం వినాయకుడు బుక్ చేయడానికి పోతున్నాం. ఎక్కడో కాదు, మన నాగోల్లో. ఇప్పుడు బండి నడిపేది ఎవరో కాదు, ఈజ్ ఏ రైడర్ గిచ్చుతున్నాడు. చూడండి, ఏం చెప్తాం, ఇలాంటి మారరు వీళ్ళు, ఇలాంటి వాళ్ళని. అందుకే ఈయన యూత్ కి చిన్న లీడర్, ఇంకొక లీడర్ ఉంటాడు యూత్ పెద్ద లీడర్. సో ఆయనను ఎవరు ఏమనలేరు, బికాస్ హీఈస్ యూత్ లీడర్. గైస్, ఇప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మనకి ఇక్కడ పంచర్ అయింది బండి టైర్. బండి తెచ్చింది ఎవరో కాదు, మన దేశభక్తుడు ఆయన. ఇవ్వండి, ఇతనే. నవ్వుతున్నావా? బండి పంచర్ అయింది, నువ్వు కూడా పోతున్నాం. అసలు దేశభక్తున్నాయన బండి ఇప్పుడు మీకు ఒక కొత్త పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తారు, సిద్ధార్థ్ యాదవ్. ఈయనకు ఒక ఇన్స్టా పేజ్ ఉంది, ఇదే షార్ట్ ఫిలిం మేకర్. వెళ్ళిపోతున్నాడు చూడండి. దేశభక్తి ఉంటుంది కానీ బండ్ల గాలి ఉండదు, పంచర్ అయిపోతుంది టైరు. సో ఇప్పుడు బండి అయిపోయి నడుచుకుంటూ వస్తున్నాం. పోలీస్ ఆయన పంచర్ షాప్ ఏడుందో అడుగుమంటున్నాడు. ఇట్లా ఫోన్ మైక్ పట్టుకొని పోతే నన్ను అప్పుడు బండ్లు ఎక్కించుకొని పోతారు ఇంకా పోలీస్ స్టేషన్కి. ఇగో, సో నిజంగానే అడగడానికి ఒక అతను వెళ్తున్నాడు, మీరే చూడండి. ఇప్పుడు మన ఈ ఇన్స్టా పేజ్ ఉన్న సిద్ధార్థ్ యాదవ్ వెళ్ళి పోలీసులను అడిగాడు. సో వాళ్ళు చెప్పడంతో ఇప్పుడు మనం ముందుకు సాగుతున్నాం మన ఈ ఘట్టంలో. ఇప్పుడు ఏదో ఒక చూడండి ఎట్లా పోతున్నా. పంచర్ అయిన బండి తీసుకొస్తారు, ఎందుకు వస్తారో తెలియదు కొంతమంది. చూడండి, ఎవరినో చూస్తున్నాడు, ఈ స్కోపింగ్ సమ్మన్. సో గైస్, కష్టపడి నూక్కుంటూ వస్తున్నాడు ఆయన. చూడండి, ఏపీ ఫోన్ చూసుకుంటూ వస్తున్నాడు. చూడండి, పాపం ఈ కష్టజీవికి మనం ఏం చెప్పలేం. సో ఖాళీ క్యాజువల్గా మేము నడుచుకుంటా నాగోల్ దాకా వెళ్ళిపోతున్నాం. మామున్నాడు పోయి మళ్ళీ ఈయనను కూడా అడ్రస్ చెప్తాడు. అడుగు, ఏం కాదు, అడుగు. పోలీసుని అడ్రస్ అడుగుతుండు. స్ట్రైట్ అంట పోతున్నాం. ఎందుకు కుడతాడో కూడా తెలియదు ఇట్లాంటి వాళ్ళు. థ్యాంక్స్ చెప్పరు, బేసిక్ సెన్స్ ఉండదు వీళ్ళకి. చూడండి ఎట్లా నవ్వుతున్నాడు, చూడండి. సో గాయ్స్, పంచర్ షాప్ అయితే కనిపించింది. ఈయన యూటర్న్ చేయడానికి పోతున్నాడు, అక్కడ వెనకాల ఉంది. గాయ్స్, ఇప్పుడే పంచర్ షాప్కి వచ్చినాం. ఈయన క్యాలరీస్ బర్న్ చేసిండంట, మీరే చూడండి. సో ఇప్పుడే పంచర్ షాప్కి రావడం జరిగింది. ఇవ్వండి, బండి టైర్ బొక్క. సో ఇప్పుడే వచ్చినాం. ఇప్పుడు ఇది అయినాక మేము పోవాలి. అందరూ అక్కడికి వెళ్ళిపోయి ఛాన్స్ అయిపోయింది. సో ఇప్పుడు పంచర్ అయింది. మేము దీని గురించి మాట్లాడి బార్గెన్ చేస్తుంటే ఒక అతను ఉన్నాడు, ఇందాక పోలీసుని అడిగిన ఆయన, సిద్ధార్థ్ యాదవ్. ఆయన పోయి లవర్తో గర్ల్-ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు అక్కడ, మీరే చూడండి. మళ్ళా ఫోన్ అయితే వెళ్తలేడు. ఏమంటాం ఇట్లాంటి మనుషుల్ని. ఇప్పుడే పంచర్ వేయించినాం. 450 అయింది. ఎక్స్ట్రా బొక్క, అది ఎవరికో కాదు, వెనకాల ఉన్నాయి. 450 అసలు యాక్చువల్గా కార్ తీసుకున్న కార్లో పెట్రోల్ పోసుకొని పోతుంది. ఆ 450 2 సార్లు పోతున్నాం. 450 లాస్. ఇప్పుడే వేయించినాం. సో వాళ్ళిద్దరు చేసిన లేట్ వల్ల మనం వచ్చేలోపు వినాయకుడు బుక్ కూడా వేసేసి రావడం. యూత్ లీడర్, డైమండ్ యూత్ ప్రెసిడెంట్
పక్కన ఉన్న సిద్ధార్థ్ యాదవ్ పంచర్ అయింది అయిన వాళ్ళని ఎందుకని అడగండి నేను చెప్తాను. ఇంకో ఈ అందరూ ఒక వినాయకుడు బుక్ చేసిన తర్వాత చేయాలనుకున్నారు, మళ్ళీ వినాయకుడిని వచ్చిందంట. ఇగో ఈయన ఒక్క అయిననే కండలు చూసారు కదా, జిమ్ పోతాడు కానీ కండలు రావు, పంపు రాదు, లేపేస్తాడు ఆయన ఒక్క అయిననే. ఖాళీ లేపి షెడ్ లో కూర్చోబెట్టేస్తాడు, మనం చేసి పూజలు చేసుకోవాలంటే. గతి లేకుండా చెమ్కిల్ ఆ ప్యాకెట్ చూపిరా. ఇగో గతి లేదు దీనికి, నేను అసలు ఇటువంటి పనులు ఏమన్నా నేను ఎంకరేజ్ చేయను. ఇదేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. రండి గైస్ ఇటు. చరణ్, ఇప్పుడు మన గణేషుని పైన నీ ఒపీనియన్ ఏంది చెప్ చరణ్. అయ్యా వెళ్ళిపోతుండు గాయస్. చూడండి గాయస్, సన్న ఉన్న యాటిట్యూడ్ చూపిస్తుంది. ఒక్కసారి పొక్కలకు పెట్టండి కెమెరా. ఇగో ఇప్పుడు ఆ బొమ్మ బుక్ చేసి అందరికి అది నచ్చింది, ఈయనకి ఇది నచ్చింది. ఈయన జిమ్ కూడా ఓడు, మళ్ళీ పొట్ట చూడండి ఎంత ఉందో. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. ఈ బొమ్మ ఎవరు లేపుతారు? పుట్టతో సంబంధం లేదు, బొమ్మ మాత్రం కావాలి. ఎవరు లేపుతారు? ఇంకెవరు? నేను లేపాను, ఈయననే లేపాలి. చూడండి జిమ్ బాడీ. గణేషన్ కూడా పుట్టనే ఉంది, 6 ప్యాక్ లేదు. మాకు స్లిమ్ ఉన్నది వీడియో చూడండి guys. పాపం తప్పేది అతన్ని బాడీ షేమింగ్ చేస్తున్నాడు ఇతను. బాడీ షేమింగ్ కాదు, బాడీ షేపింగ్ అంటే షేమింగ్ కాదు. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే సో గైస్, ఈరోజు అయితే మనం మహాదేవ్ మూర్తి వర్క్స్ దగ్గర ఉన్నాం. అన్న ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారన్న? మనం 2023 నుంచి ఉన్నాం బ్రదర్. సో 2023 నుంచి ఉన్నారంట. ఇప్పుడు ఈ ఇయర్ ఎన్ని సోల్ అయిపోయినాయి అన్న? ఈ ఇయర్ మన దగ్గర 250 పీసెస్ ఉన్నాయి. నియర్లీ 50% బుకింగ్స్ అయిపోయినాయి మన దగ్గర. ఎక్కువ ఏ పీస్ సోల్డ్ అయింది? ఎక్కువ మన దగ్గర లంబోదర్ సోల్డ్ అయింది అండ్ ఇంకా ఈ మహారాజ్ మోడల్లో సోల్డ్ అయింది. సో గైస్, ఇది ఎక్కువ సేల్ అవుతుందంట అన్నకి. ఇంకెన్ని పీసెస్ ఉన్నాయన్న? ఉన్నాయి నియర్లీ ఒక 100-110 వరకు ఉన్నాయి. సో గైస్, ఇంకా 110 వరకు ఉన్నాయంట. మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఉన్నది, మన కాంటాక్ట్ నెంబర్ ఉన్నది, వీడియోలో కింద ఉంటుంది. కావాలంటే కమెంట్లో లింక్ పిన్ చేస్తాం. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? చెప్పాలి మీరే. ప్రైజెస్ మన దగ్గర స్టార్ట్ అయ్యి 6 ఫీట్ నుంచి 13 ఫీట్ వరకు ఉన్నాయి. 17,000 నుంచి స్టార్ట్ చేసి 65,000 వరకు ఉన్నాయి. అన్ని బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. సో గైస్, మనకి 17,000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 65,000 దాకా ఉన్నాయి. ఇంకా ఎన్ని ఫీట్స్ దగ్గర నుంచి స్టార్ట్? 6 ఫీట్ నుంచి 13 ఫీట్ వరకు ఉన్నాయి. సో కావాలంటే అన్నను కాంటాక్ట్ అవ్వండి. ఎవరన్నా బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నా, ఇంకా వినాయకుడు కావాలనుకున్నా, యూ కెన్ కాంటాక్ట్. పేరేందన్నా? నా పేరు విజయ్. ఇంకా కళాకారు పేరు? మాది మహాదేవ్ మూర్తి వర్క్ షెడ్, అజయ్ కళాకారుది షెడ్ ఇది. నా పేరు విజయ్. బోర్డ్ పైకి తీసుకెళ్ళిపో. మనది నాగోల్ మెట్రో పిల్లర్ నంబర్ CA21, మెట్రో స్టేషన్ కింద పార్కింగ్ లైన్లో 6th షెడ్ మన. థ్యాంక్ యూ గైస్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో గైస్, ఇప్పుడు మనం వినాయకుడు బుక్ చేసినాం. బుక్ చేయలేదు ఇంకా, డిస్కషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు మన మెంబర్స్ ఒపీనియన్ అడుగుదాం. కమ్, నీ ఒపీనియన్ చెప్పు. అసలు మాలో సో గైస్, భయపడుతున్నాడు చూడండి. ఒపీనియన్ చెప్పు, జస్ట్ ఒపీనియన్. నైస్ అంట. ఇంగ్లీష్ లో ఒక వర్డే వచ్చాము. సరే లైట్ తీసుకుందాం. చరణ్ అడగాలి, మెయిన్ మెంబర్ చరణ్. కెమెరాలో ఎందుకు రానికి భయపడుతున్నారు? ఏం చెప్పాలరా, మీరు కెమెరాలో బ్యూటిఫుల్ అంట. లైఫే ఫుల్ లేదు, మళ్ళీ బ్యూటిఫుల్. కెమెరా అదే చెప్పు, లైక్ నువ్వు చెప్పు ఏమని ఒపీనియన్. ఫస్ట్ నువ్వు అడుగురా ఒపీనియన్ ఏందని. నీ ఒపీనియన్ ఏంది? విగ్రహం వన్ ఆఫ్ ద బెస్ట్ గణేష్ అనుకోవచ్చు మన డైమండ్ యూత్ అసోసియేషన్లో. ఇది అంటే ఇప్పటి నుంచి జర డైమండ్ యూత్ షైన్ అవుతుందని నేను అనుకుంటున్నా. దట్ ఆల్ మై ఒపీనియన్ ఇస్.
రెస్ట్ ఆఫ్ విల్ సీ అవర్ కిరణ్. అరే యూ డోంట్ నో ఇంగ్లీష్. అరే నీకు కెమెరా ముంగట మాట్లాడడానికి చేతనైతే నీకు కెమెరా ముంగటనే మాట్లాడడానికి చేతనైతే నీకు ఎందుకు వస్తలేరా నువ్వు? కెమెరా ముంగట మాట్లాడడానికి చేతనైతే వాట్ ఇంగ్లీష్ అంట. ఫైనలీ మన గణేశుడు 45కి వస్తుండు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ చింటూ ప్లీజ్? డైమండ్ ఈస్ గోనా షైన్ మోర్. గుద్దవాళ్ళు అనుకో గణేశుడు అయితే 45,000 అస్సలు తక్కువ కాదు, ఏం కాదు. సో గైస్ మన వినాయకుడు బుక్ అయిపోయింది ఫైనలీ. బిల్ కూడా రాసేసిండు. బిల్ సో మన వినాయకుడు ఏదో కాదు. సో గైస్ మా వినాయకుడు అయితే బుక్ అయిపోయింది. మా యూత్ లీడర్ ఇవ్వండి, స్పాన్సర్ ఎవరో కాదు, స్పాన్సర్. సో 2026 విల్ బిన్. సో గైస్ ఈ ఇయర్ వినాయకుడు అయితే బుక్ చేసేసినాం. 8 days ఇది ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్